తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది. గ్రామాల్లో గ్రామ సభలను ఇవాల్టి నుంచి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులు కలిపి మొత్తం 16,395 ప్రాంతాల్లో ప్రజాపాలన సదస్సులు జరుగుతున్నాయి. ప్రజాపాలన కోసం 3,714 అధికార బృందాలను ప్రభుత్వం రెడీ చేసింది. సుమారు 10 శాఖలకు చెందిన అధికారులతో కూడిన బృందం రోజుకు 2 గ్రామాలు లేదా 2 వార్డుల్లో పర్యటించి ప్రజా సదస్సులు నిర్వహిస్తుంది. అయితే ప్రజాపాలన కార్యక్రమం కోసం 100 కుటుంబాలకు ఒక కౌంటర్ను ఏర్పాటు చేశారు. రద్దీ ఎక్కువగా ఉంటే టోకెన్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. మరోవైపు ప్రజాపాలనను ప్రతి 4 నెలలకోసారి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు 6 గ్యారంటీల పథకం అమలుకు నేటి నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో ఉదయం నుండి లబ్ధిదారులు బారులు తీరారు. హైదరాబాద్ బంజారాహిల్స్ సిఎంటిసిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి జనవరి 6వ తేదీ వరకు అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని మంత్రి పొన్నం తెలిపారు. ప్రజలకు ఎలాంటి అనుమానాలు ఉన్నా అధికారులను అడగాలన్నారు. ఎలాంటి ధృవపత్రాలు లేకపోయినా దరఖాస్తులు చేసుకోండని మంత్రి సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 21 రోజులలో ఈ రోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారెంటీల పథకంలో భాగంగా మొట్టమొదటి రోజునే గారి నాయకత్వంలో 2 పథకాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకటి మహిళలకు ఉచిత ప్రయాణం, రెండవది వైద్య సాయం కోసం 10 లక్షల రూపాయల వైద్య సాయం కోసం ఆరోగ్యశ్రీని అమలు చేసిన ఘనత ప్రభుత్వాన్ని. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఒక పండగ వాతావరణంలో ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా చౌటుపల్లపుర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు తాళసింగారం గ్రామంలో, లింగారెడ్డిగూడెం గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం బట్టి ప్రారంభించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. అర్హతను బట్టి లబ్ధి జరుగుతుందని, పైరవీలకు అవకాశం లేదని తెలిపారు. మరోవైపు ప్రజాపాలన దరఖాస్తుల కోసం లబ్ధిదారులు క్యూ కట్టారు. అప్లికేషన్ ఫామ్స్ కోసం ఎగబడుతున్నారు. ప్రజలకు సరిపడా అప్లికేషన్స్ ఇవ్వకపోవడంతో కౌంటర్ల వద్ద గందరగోళం నెలకొంది. దరఖాస్తు ఫామ్ లేవంటూ ఎక్కడికక్కడ అధికారులు నిలదీయడంతో జిరాక్స్ సెంటర్లకు వెళ్లి తెచ్చుకోవాలని అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారని లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో కూడా ఇదే సీన్ కనిపిస్తుంది. ప్రజాపాలన దరఖాస్తుల కోసం లబ్ధిదారులు క్యూ కట్టారు. డివిజన్కు 50 అప్లికేషన్స్ మాత్రమే ఇవ్వడంతో నిమిషాల్లోనే అన్ని అయిపోయాయి. దరఖాస్తులు అయిపోవడంతో ఫామ్స్ కోసం జనం నిరీక్షిస్తున్నారు. అధికారులు దీనిపై స్పందించడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. దీంతో అప్లికేషన్ ఫామ్స్ లేక ప్రజాపాలన నిర్వహించే కౌంటర్స్ వద్దే లబ్ధిదారులు గందరగోళాన్ని ఎదుర్కొంటున్నారు. చౌటుప్పల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంరెడ్డి రాజు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తారని, అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు పెట్టుకుని లబ్ధి పొందగలరని సూచించారు.
మహబూబాద్ జిల్లా డోర్నకల్లో ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. అభయహస్తం 6 గ్యారెంటీల దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం కింద 6 గ్యారెంటీలకు సంబంధించి ఒకే దరఖాస్తును తీసుకుంటున్నామని, కుటుంబ యాజమానులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్రంగా పూరించి ఇవ్వాలని సిద్దిపేట జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ, బశ్వపూర్లలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కేంద్రాలను ఆయన సందర్శించారు. 6 గ్యారంటీ పథకాలకు ఒకే దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించి ఇచ్చిందని, ఈ దరఖాస్తు ఫామ్లను వృధా చేయకుండా దరఖాస్తు ఫామ్లో కుటుంబ వివరాలను, లబ్ధి పొందే పథకాలను సమగ్రంగా నింపి ఇవ్వాలన్నారు. హైదరాబాద్లో ప్రజాపాలన కొనసాగుతుంది. అందులో భాగంగానే ముషీరాబాద్, అంబర్పేట్, తార్నక, నాచారం డివిజన్ ప్రాంతాల్లో ప్రజాపాలన అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. కేంద్రాల వద్దకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని యూనివర్సిటీల కన్వీనర్ జీవన్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను అన్ని నెరవేరుస్తుందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరులోని శివంపేటలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తమ ముందుకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటుందని తెలిపారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కు ప్రజలు పట్టం కట్టారని ఈ సందర్భంగా తెలియజేశారు.